అక్కడి నుంచి ఆయన విభేదిస్తూ ఉన్నారు, స్ట్రాంగ్ అపోజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు జరిగినటువంటి దాడిలో ఆయన పైన బీర్ సీసాలతో దాడి చేశారు కొంతమంది వ్యక్తులు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు అభినయ్ దర్శన్. సో అటు పాడేరు వదిలి వెళ్ళిపోవాలని చెప్పి బెదిరించారని కూడా, వెళ్ళకపోవడంతోనే ఈ దాడి చేశారని అభినయ్ చెప్తున్నాడు. పాస్టర్ ప్రవీణ్ లాగే నన్ను చంపాలని చూస్తున్నారని అభినయ్ అంటున్నారు. అభినయ్ పై దాడిని డ్రామా అంటూ కొట్టిపారేస్తున్నారు కొంతమంది పాస్టర్లు. ఇక వీడియోలు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నిస్తున్నారు మరో వర్గం పాస్టర్లు. అంటే దాడి చేస్తున్నప్పుడు తనని తాను రక్షించుకోకుండా వీడియోలు తీస్తారా, ఇదంతా ఓ షూటింగ్ అంటూ ఇంకొంతమంది చెప్తున్నారు. అయితే అభినయ్ పై దాడి చేసింది ఎవరు? మరి పాస్టర్ల మధ్య గొడవలే అభినయ్ పై దాడి కారణమయ్యాయా? మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు ఆర్టీవీ స్టూడియోలో లైవ్లో అందుబాటులోకి వచ్చారు బ్రదర్ నీల్ రాజ్, సోషల్ మీడియా యాక్టివిస్ట్, అండ్ జాన్ వెస్లీ, ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించి స్టేట్ క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. సో ఫస్ట్లీ నేను అటు జాన్ వెస్లీ నుంచి తీసుకుంటాను. జాన్ వెస్లీ గారు, అభినయ్ దర్శన్ పై అటాక్ ఇదంతా తూచ్ యాక్టింగ్, ఆయనపై దాడి జరుగుతున్న క్రమంలో ఆయన రక్షించుకోవాల్సింది పోయి వీడియోలు తీస్తారా? ఒంటిపై రక్తాన్ని కూడా సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్ కానీ కొంతమంది పాస్టర్లు కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, అదంతా కోడి రక్తము. గతంలో కూడా చాలా వరకు డ్రామాలు ఆడాడు అభినయ్ దర్శన్. ఈ రకమైనటువంటి వివాదాలు వినిపిస్తూ ఉన్నాయి. వాట్ డు యు సే? ముందుగా ఆర్టీవీ వారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నాను. మరి రెండు మాటలు వినపడుతూ ఉన్నాయి. ఒకటి, ఇది ప్రమాదం కాదు అని అంటూ ఉన్నారని కొంతమంది, ఇది కావాలని చేసుకున్నారని అంటున్నారని రెండు మాటలు మనోజ్ గారు చెప్తూ ఉన్నారు. ఒకవేళ వీడియో తీసుకోవడం వల్ల అలాంటి అపోహ వచ్చిందంటే, ఎందుకంటే క్రిస్టియన్స్ ఎక్కువ, పాస్టర్ గారులు ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా సరే మరి అప్డేట్ కోసం ఖచ్చితంగా వీడియోస్ వాడుతూ ఉంటారు. ఒకవేళ దాడి జరుగుతున్నప్పుడు ఆ వీడియో లేదనుకోండి, ఇంకా అసలు కనీసం మా మీద దాడి జరిగినప్పుడు ప్రూఫ్ లేదు కాబట్టి ఇది ఒక నటనాన్ని సింపుల్ గా చెప్పడానికి అనుకుంటారేమో అని వాళ్ళు ఏదో కార్ లో ఉన్నప్పుడు పరిగెడుతున్నప్పుడు ఒక ప్రూఫ్ కోసం వాళ్ళు వీడియో తీసుకుని ఉండొచ్చు. కానీ వీడియో తీసుకోవడం దాని గురించి ఇది దాడి కాదు, ఇది యాక్టింగ్ అని చెప్పకూడదు. కానీ అసలు ఈ యొక్క ఘటన మీద ప్రభుత్వం సీరియస్ గా స్పందించాలి. ముందు ప్రభుత్వం స్పందించి అసలు దాడి ఎలా జరిగింది, దాడి చేసిన వ్యక్తులు ఎవరు, ఈయన మీద దాడి చేయవలసిన పనేంటి అనేటువంటి విధానంలో మరి అభినయ్ దర్శన్ గారు ఆయన మాటలు కూడా మరి ఇప్పుడు ఇందాక మనోజ్ గారు చెప్పారు. ఏంటి, నా మీద జరిగింది మతపూర్వకమైన దాడి కాదు, నా మీద నేను ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ప్రకారంగా ముందుకెళ్తున్నాను కాబట్టి ఎవరైతే మరి నాకు పడని వారు ఉన్నారో, అక్కడ ఎవరైతే ఉన్నారో వారు చేశారని వారి మాటల్లో చెప్తూ మరి మనోజ్ గారు ఇప్పుడు మనం చెప్తూ వచ్చారు. అయితే మేము క్రిస్టియన్ మైనారిటీ తరఫున మేము డిమాండ్ చేస్తుంది అంటే ప్రభుత్వం జోక్యం చేసుకుని, ప్రభుత్వ వ్యవస్థలు పటిష్టమైన వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటది, మరి క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ డిపార్ట్మెంట్ ఉంటది కాదు. అంటే జనరల్ గా కొంతమంది పాస్టర్ల పైన, అంటే మీరు క్రిస్టియన్ కమ్యూనిటీలోనే ఉన్నారు, అదే కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తూ ఒక నాయకుడిగా ఉన్నారు, గతంలో మీరు అనేక రకాల కార్యక్రమాలు కూడా చేసే ఉంటారు. కానీ ఎందుకు కొంతమంది పాస్టర్ల పైనే వాళ్ళు ముందుగానే చెప్తారు కొన్ని వీడియోలో, మరొక 2-3 రోజులు నాపై దాడి జరగబోతున్నా బెదిరిస్తున్నారని చెప్తుంటారు. ఆ చెప్పిన 1-2 రోజులు 3-4 రోజుల్లోనే దాడి జరుగుతుంది. ఎలా సాధ్యమవుతుంది అది? ఇప్పుడు ఆల్రెడీ మరి ఎవరైతే చెప్తున్నారో ఇప్పుడు ఆల్రెడీ థ్రెటనింగ్ కాల్ వస్తానే చెప్తారు. అంటే ఇప్పుడు థ్రెటనింగ్ వచ్చిన వీడియోలు చేయడం దేనికి? పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. థ్రెటనింగ్ వచ్చిన వీడియోలు చేయడం ఏంటి? ఆ వీడియోలు జరిగిన వెంటనే ఈ అటాకులు జరగడం ఏంది? ఈ సమయంలో మరి ఆలోచన చేస్తూ ఉంటే పోలీసు వారికి ఖచ్చితంగా మరి రిపోర్ట్ ఇచ్చారండి. పోలీసు వారికి వారు వెళ్ళి మరి చెప్పినట్లుగా కూడా కొంతమంది చెప్తున్నారు. మరి నిజంగా కంప్లైంట్ అది యాక్షన్ తీసుకున్నారో లేదనేది మరి అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు తెలుసు తప్ప మాకు ఇంకా పూర్తి సమాచారం లేదు. కాబట్టి మేము చెప్పే విషయం ఏంటంటే, మరి అతను యూట్యూబ్ లో పెట్టాడు. ఎందుకంటే ఎవరో నమ్మట్లేదు. క్రైస్తవుల మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవుల మీద ఎలాంటి కక్షపూరితమైన వాతావరణం ఉంది సమాజంలో ఉంటే దాన్ని ఎవరు నమ్మట్లేదు. కాబట్టి అందరికీ తెలియాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఈ క్రైస్తవ సమాజం మీద ఉంది అనేటువంటి విషయాన్ని మరి అందరికీ తెలియడానికి ఒకవేళ ఆయన మంచి ఉద్దేశంతో ఆ వీడియో చేసి ఉండొచ్చు. ఆ వీడియో చేసిన 1-2 రోజుల్లో దాడి జరిగిందంటే మీరు అంటుంది ఎలా ఉందంటే ఇదేదో స్క్రిప్ట్ లాగా ఉందా అన్నట్టు మీరు అంటున్నారు. నా అనుమానం కాదది, తప్పుగా నా అనుమానం కాదది, పబ్లిక్ నుంచి వస్తున్న అనుమానం. ఇదే రకమైనటువంటి అనుమానాన్ని పాస్టర్లు కూడా చెప్తున్నారు. నీల్ రాజు గారు ఉన్నారు, బ్రదర్ నీల్ రాజు ఉన్నారు. నీల్ రాజు గారు,
సో ఏంటి పాస్టర్ అభినయ్ దర్శన్ పై జరిగినటువంటి దాడిని చాలా తీవ్రంగా కొంతమంది ఖండిస్తున్నారు. ఇది తప్పు, ఈ రకంగా చేయకూడదు అంటున్నారు. ఇంకొకరు అంతా పూర్తిగా నటన అంటున్నారు. స్వయంగా తాను కూడా ఇదంతా మతపరంగా జరిగిన దాడి కాదు, రాజకీయంగా నేను చేస్తున్నటువంటి ఈ పార్టీ పాదయాత్ర నచ్చకనే కొంతమంది రాజకీయ కుట్రలు నాపై దాడి చేశారనేది అభినయ్ దర్శన్ మాట. సో మీ రియాక్షన్ ఏంటి? ఇది ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఇది జెన్యూన్ అనే అనుకుంటున్నారా? ఆర్టీవీ యాజమాన్యానికి నమస్కారాలు. నిజంగా నిన్న సాయంత్రము 6 గంటల ప్రాంతంలో అభినయ్ దర్శన్ అనే ఒక పాస్టర్ గారి మీద దాడి జరిగిందని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు రావడాన్ని, తర్వాత మీడియాలలో ఆర్టీవీలో కూడా నేను చూడడం జరిగింది. సో దాన్ని ఒకవేళ నేను చూసిన కోణంలో ఇది 3వ డ్రామా. నేను కుల్లా చెప్తుంది ఏంటంటే, గతంలో 2 డ్రామాలు ఎవరైతే సోషల్ మీడియాలో ఈ యొక్క వీడియోల్ని పోస్ట్ చేసిన వాళ్ళు కానీ మీడియాలలో మెయిన్ మీడియాలలో పోస్ట్ చేసిన వాళ్ళకు 1-2 డ్రామాలు తెలియదు. డబ్బు కోసం అతను చేస్తే ఇది 3వ డ్రామా. కానీ అంటే గతంలో కూడా ఈ రకమైన అటాకులు జరిగినాయి ఆయన పైన. గతంలో కూడా అంటే గతంలో ఇతను ఏమిటి అని అంటే, అసలు ఇతని ప్రస్థానము నేను నిన్న ఆలోచన చేస్తే, ఒకప్పుడు గతంలో సినిమా హీరో, ఇప్పుడు క్రీస్తు సైనికుడు అని చెప్పేసి పోస్టర్లు వేసుకునేవాడు. నిజంగానే సినిమా హీరో అంటే ఏంది అని అనుకున్నా కానీ నమ్మలేకపోయాను. కానీ ఈ రోజు నిన్న కట్టించిన రసవత్తరమైన ఆ నటన మాత్రము నిజంగా నటుడు అనిపించుకున్నాడు. సో ఈ డ్రామాలో ఎక్కడ కూడా గాయాలు ఉండవు, ఎక్కడ కూడా మన పైన అంత రక్తం మరకలు ఉన్నాయి, రక్తం కొట్టుమిట్టాడుతున్నారు ఆయన. మీరు గాయాలు లేవని ఎట్లా అంటారు? అవునండి, అది ఆ గాయాలు ఉన్న దగ్గర నిజంగా మరి రక్తాలు నిజంగా తలలో నుంచి బ్లీడింగ్ అవుతున్నట్టులే అతను ఎత్తుకొని పోతున్న దగ్గర తలలో ఉన్న బ్లీడింగ్ అవుతుంది. ఆ యొక్క ప్లేస్ లో మరి రక్తం లేదంటే ఇప్పుడు గాయాలు లేవంట. అక్కడ పట్టుకొని వచ్చేటప్పుడు మాత్రం విపరీతమైన గాయాలు ఉన్నాయి, ఇప్పుడు చూస్తే మాత్రము గాయాలు లేవు. ఇదో మీరు చూస్తుండొచ్చు. ఇది మాత్రము మీకు తెలియని అభినయ్ దర్శన్. మరి విగ్గు మాత్రం తెగిపోలేదు, ఇది విగ్గు పెట్టుకుంది. మరి గాయాలు ఇట్లా విగ్గు మీదకెళ్ళి రక్తం ఎట్లొచ్చింది? మరి విగ్గు లేకుండా ఉన్న ఈ మనిషి మీ ఛానల్లో కూడా గుర్తుపట్టారు. సో మరి ఇక్కడ గాయాలల్లో మరి రక్తం కనిపించింది కదా, మరి తల మీద గాయాలు లేవని అంటున్నారు. ఇప్పుడు అక్కడ మనకు తెలిసిన వాళ్ళు కూడా కొందరు వెళ్ళారు, తొడ దగ్గర 3 కుట్లు పడ్డాయి అని చెప్పేసి. మరి ఆయననే కావాలని వేయించుకున్నాడా అని చెప్పేసి అనుమానాలు. నిజంగా గనక దాడి జరిగితే 100%. ఇప్పుడు ఆయనకి నిజంగా అంత అవసరం ఉందంటారా? ఆయన కారును పూర్తిగా ధ్వంసం చేసుకొని బీరు సీసాలతో ఆయన పొడిపించుకొని ఒక డ్రామా చేసి ఇదంతా అవసరం ఉందంటారా? అంటే మీ అనుమానం ఏంది? అంతగానం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అయితే ఫోన్ పే గూగుల్ పే పెట్టుకుంటాడండి. 10 రూపాయల నుంచి మొదలు పెట్టిండు, వర్కౌట్ కాలేదు, 100 రూపాయలు పెంచిండు. ఇప్పుడు 100 రూపాయలలో కూడా అనుకున్న అమౌంట్ రావట్లేదు. సో దానికోసం ఏం చేస్తుండంటే, ఈయన సంవత్సరానికి ఒకసారి ఇట్లాంటి డ్రామా ఆడతాడు. ఇది నేను చూసిన దాంట్లో ఈ డ్రామాలో ఏం చేస్తాడంటే, కారు యాక్సిడెంట్ అయిపోయిందని చెప్పేసి ఇంతకుముందు గతంలో ఇదే కారు నేను మీకు పంపించాను అనుకుంటా, వీళ్ళ ఫాదర్ కూడా ఉంటాడు. ఇదే కారు చూడండి, ఇది ఎస్సీ కార్పొరేషన్ లో తీసుకున్న కారు. సో దీని మీద ఈఎంఐలు కూడా చాలా బోలెడు ఉంటాయి. సో ఇదే కారు యాక్సిడెంట్ అవుతుంది, బయట పెట్టేస్తాడు. నేను ఇట్లా సువార్త సభలకు వెళ్ళేసి వస్తుంటుంటే భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది, అభినయ్ దర్శన్ ఆరోగ్యం కోసం ప్రార్థించండి అని ఒక టైటిల్ పెడతాడు, కింద ఫోన్ పే నెంబర్